హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమార్తి నిలయం. ఈరోజు చూడండి పొటాటో ఫ్రై అండి ఎట్లా చేయాలండి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేసి లైట్గా వాటరు, కొంచెం సాల్ట్, కొంచెం ఒక అర స్పూను ఆయిల్ వేసి ఒక 40% వరకు ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టాను. ఇలా రెడీగా ఉంచాను. ఓకే, ఇప్పుడు బాండీ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయింది. కొంచెం ఒక చిన్న స్పూన్తో మినపగుళ్ళు, అట్లాగే కొంచెం పచ్చెనగపప్పు, ఒక చిన్న స్పూన్తో జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే ఒక 2 ఎండుమిర్చి, అట్లాగే కొన్ని కరివేపాకు రెక్కలు, ఒక 2 పచ్చిమిర్చి ఇలా గుండగా కట్ చేసి వేసాను. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేయాలి. ఆనియన్ లైట్గా వేగాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వరకు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయినంత వరకు లైట్గా వేయించాలి. ఇప్పుడు కర్రీకి సరిపడగా సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం, లైట్గా గరం మసాలా, అలాగే కొంచెం కసూరి మెంతి వేసి బాగా కలపాలి. స్టవ్ సిమ్లోనే ఉంచాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని వేసేయాలి. వేసి బాగా మొత్తం ఈ మసాలా అంతా దీనికి పట్టేటట్లుగా బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి కలపాలి. చూడండి బాగా వేగిపోయింది. మనం పొటాటో ఉడకపెట్టాము కదా, అది లైట్గా ఇప్పుడు చూడండి ఎట్లాగా చక్కగా మగ్గిపోయింది. అలాగా దగ్గరగా అయిపోతుంది. మనకు టైం లేనప్పుడు మార్నింగ్ లంచ్ బాక్స్లోకి మళ్ళీ బంగాళదుంపలు సపరేట్గా ఉడకబెట్టి వాటి పైన తీసి అంతా లేట్ అవుతుంది కదా. అలా కాకుండా ఇలా చిన్న పీసెస్ కట్ చేసి మనం కొంచెం బాయిల్ చేసామనుకోండి, బాయిల్ చేసి ఇలా ఉన్నా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంత పీసెస్ కట్ చేసుకొని వాటర్, వాటికి సరిపడగా వాటర్, కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి ఒక బాయిల్ ఇలా వచ్చినంతసేపు ఉంచితే సరిపోతుంది. మనకి ఇక్కడ అన్నది మిగతా పొటాటో అనేది ఇక్కడ ఇవ్వండి, మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది ఉడకడం. ఇంకెలా ఉడికితే సరిపోతుంది. కూర బాగానే వేగింది. చూడండి మనకి ఎంత సరిపోతే అంత. కానీ క్యాప్ పెట్టవద్దు. క్యాప్ పెడితే ఏమంటే కొంచెం మరి వాటర్ దిగి ఏమవుతుందంటే మళ్ళీ కొంచెం మనకి ఇలా పొడి పొడిగా రాదు. ఇలా అయితే మీకు చక్కగా పొడి పొడిగా వస్తుంది. అన్నంలోకి కూడా కలుస్తుంది. ఎందుకంటే ఆనియన్ అది వేసాం కదా. చూడండి గ్రేవీ లైట్గా ఉంది. దీనివల్ల అన్నంలోకి కలుస్తుంది, లేదా పక్కనే రసంలోకి కూడా సైడ్ డిష్ కింద బాగుంటుంది. ఓకే, అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.